బీమా సొమ్ము కోసం చేసిన బిగ్ ప్లాన్ పాపం ఫెయిల్ అయింది. అసలు ఏమైందంటే ఉత్తరప్రదేశ్లోని హర్యానాకు చెందిన 4 వ్యక్తులు బుధవారం అంత్యక్రియలు చేయడానికి ఒక శవాన్ని తీసుకువచ్చారు. అక్కడి ఆచారాల ప్రకారం అంత్యక్రియలకు ముందు చేయాల్సిన వాటిని దాటవేసి నేరుగా శవాన్ని చితిపైకి తీసుకువెళ్లి దహన సంస్కారాలు స్టార్ట్ చేశారు. అయితే వారి తీరు అనుమానంగా ఉండడంతో అక్కడి స్థానికులు అడ్డుకొని శవంపై ఉన్న క్లాత్ ని తీయగా మనిషి శవం స్థానంలో ప్లాస్టిక్ బొమ్మ ఉండడం చూసి షాక్ అయ్యారు. దీంతో వారు పారిపోవడానికి చూడగా అక్కడ స్థానికులు అందులోని ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వాళ్ళని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఢిల్లీలోని కైలాస్పూర్కి చెందిన కమల్ సోమాని 50 లక్షలకు పైగా అప్పులు చేసినట్లు గుర్తించారు. దాని నుంచి తప్పించుకోవడానికి తన ఫ్రెండ్ తో కలిసి ఒక ప్లాన్ వేశాడు. అందులో భాగంగా కమల్ సోమాని గతంలో తన దగ్గర పనిచేసిన అంశుల్ కుమార్ ఆధార్ పాన్ కార్డును తీసుకువచ్చాడు. అతని పేరు మీద ఉన్న 50 లక్షల జీవిత బీమాని కొని క్రమం తప్పకుండా ప్రీమియంలు చెల్లిస్తున్నాడు. ఆ డబ్బు కోసం అంశుల్ చనిపోయాడని నమ్మించేలా నకిలీ డెత్ సర్టిఫికెట్ కూడా తీసుకువచ్చాడు. పోలీసులు కమల్ సోమాని అతని ఫ్రెండ్ ని అరెస్ట్ చేశారు. తప్పించుకున్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.